ఈ రోజున మన అభిప్రాయం ఏంటంటే, నేను అన్నీ మంచిగా ఉండి అన్నీ మంచిగా చేసి నా జీవితంలో ఎలాంటి మిస్టేక్ లేకుండా అప్పుడు దేవుడు నన్ను పరిశుద్ధపరుస్తాడు అని చాలామంది అభిప్రాయం. చాలామంది చర్చికి ఎందుకు వస్తారంటే, నేను మంచిగా ఉండి వచ్చాను అనుకుంటారు. కానీ నిజానికి ఏ వ్యక్తి, మనం రాత్రి కూడా చదివాం, ఏ వ్యక్తి కూడా దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడు. ఇది ప్రతి ఒక్కరికి, ప్రతి వ్యక్తి కూడా. అయితే నేను అలాగే అనుకున్నాను, కానీ తెలిసిన తర్వాత దేవునికి థ్యాంక్స్ చెప్పుకున్నాను. దయచేసి ఈ రోజున ఒక మూల వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, 10వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ సిలువ మనకేమి నేర్పించింది? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10. నేను ఎప్పుడూ హెబ్రీ పత్రికలో ఉంటాను, అందుకని హెబ్రీ పత్రిక అనలేదు. హెబ్రీ పత్రిక మీకు తెలియదు, వచ్చే సంవత్సరం మీకు సిలువ ధ్యానాలు హెబ్రీ పత్రిక మొత్తం చెప్తాను. ఈసారి అలా ఒక్కొక్కటి టచ్ చేసుకుంటూ వచ్చాం, కానీ నెక్స్ట్ సిలువ ధ్యానాలకి మనం హెబ్రీ పత్రిక పూర్తిగా నేర్చుకోవాలి. అది చాలా మంచి పత్రిక. 10వ అధ్యాయం 14వ వచనం. ఒక్క అర్పణ చేత, అందరు చెప్పండి. ఆ ఒక్క అర్పణ ఎవరు? యేసుక్రీస్తు వారు కల్వరి సిలువలో వేలాడి మరణము పొందాడు. అర్పణ అది ఆ అర్పణ ఈ ప్రపంచాన్ని, మనల్ని గెలిపించేది, నడిపించేది ఆ ఒక్క అర్పణ. హల్లెలూయా. ఆ ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచుబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేస్తున్నాడు. చాలు, దయచేసి గమనించండి. అంటే ఈయన అర్పణ మన మనస్తత్వం ఎలా ఉంటుందంటే, నేను సంపూర్ణుని అయ్యాను కాబట్టి దేవుడు నన్ను పరిశుద్ధపరిచాడని చాలామంది అభిప్రాయం. నేను సంపూర్ణత కలిగి ఉన్నాను కాబట్టి చూడండి, ఇద్దరు ప్రేయర్ చేయడానికి మందిరానికి వచ్చారు. ఒకడేమని ప్రార్థన చేశాడు? వాడు సంపూర్ణతను చెప్పాడు. ఏమని? నేను వారానికి 2 దినాలు ఉపవాసం ఉంటాను, దశంభాగం చెల్లిస్తాను, ఈ సుంకరి వలె ఉండను నేను. అంటే తన సంపూర్ణత అంతా చెప్పుకున్నాడు. తన ఎంత సంపూర్ణడో దేవునికి చెప్పుకుని ఏమన్నాడంటే, కాబట్టి నేను నీతిమంతుడిగా నన్ను తీర్చమన్నాడు, అంటే పరిశుద్ధపరచమన్నాడు. అంటే చాలామంది అభిప్రాయం ఏంటంటే, మన క్రియలు, మన సంపూర్ణతని దేవునికి చెప్పి ఆయన దగ్గర ఏదో ఒకటి తీసుకుందామని ట్రై చేస్తాం. మన ప్రయత్నం అదే, మన సంపూర్ణత దేవునికి తెలియచేయాలి. అయితే ఇంకో వ్యక్తి ప్రార్థన చేశాడు. ఏమని? నా దగ్గర దశంభాగం లేదు, నా దగ్గర ఏం లేదు, ఉపవాసం ఉండను నేను పాపిని, నా దగ్గర నీకు ఇచ్చే యోగ్యత నా దగ్గర ఏమీ లేదు, నా దగ్గర ఏ పరిశుద్ధత లేదు, ఏ పరిశుద్ధత నాలో లేదు. కేవలము నువ్వు కనికరిస్తే నేను నీతిమంతుడిని అవుతాను, లేకపోతే లేదన్నాడు. ఇద్దరు ప్రార్థనలో వ్యత్యాసం ఉంది. ఒక ప్రార్థన ఏంటి? ఆయన సంపూర్ణత చెప్పుకున్నాడు. ఇంకో వ్యక్తి ఏం చేశాడంటే, నా దగ్గర ఏ సంపూర్ణత లేదు, నీవే నా దిక్కు అన్నాడు. అంటే ఎవరు నీతిమంతుడిగా బయటికి వెళ్ళాడు? సుంకర్. అంటే నా దగ్గర నీకు అర్పణ చెల్లించడానికి నా దగ్గర ఏ అర్పణ ఎలాంటిది లేదు, ఏ పరిశుద్ధత నాలో లేదు అని చెప్తే ఆయన నీతిమంతుడిగా బయటికి వెళ్ళిపోయాడు. ఎవరైతే సంపూర్ణత చెప్పుకున్నారో, చాలామంది చెప్తారు, సాక్ష్యాలు కూడా వింటాను. అలాగని మీరు ఏమి ఇబ్బంది పడద్దు. మీరు ఎప్పుడైనా, అంటే అది అలవాటు అయిపోయింది మనకి, మతంలో అలవాటు అయిపోయింది. ఏమని సాక్ష్యం చెప్తామంటే, నేను ప్రార్థించానండి, ప్రార్థిస్తే ప్రమోషన్ వచ్చింది. నువ్వు ప్రార్థిస్తే వచ్చిందా? ఇక అది అందుకే, అంటే మీ తప్పు కాదు, అది తరతరాలుగా టీచింగ్ అలాగ వచ్చింది అనమాట. నేను ఉపవాసం ఉంటే ఈ కార్యం జరిగిందండి. మేబీ కొన్నిసార్లు నమ్మకంతో కూడా జరగవని నేను అది తప్పని చెప్పట్లేదు. అయితే మీ ఉపవాసం తప్పని నేను ఎప్పుడు చెప్పను, మీ అభిప్రాయాన్ని మార్చుకోమంటాను. ప్రభా, నువ్వు నన్ను పరిశుద్ధపరిచినందుకు, నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి ఉపవాసం ఉండమని నేను మీకు ముందే చెప్పాను. ఈ సిలువ ధ్యానాలకు ముందే చెప్పాను. ఉపవాసం ఉండి రాగలిగిన వారు రమ్మన్నాను. ఎందుకంటే నేను కూడా ఎన్నో సంవత్సరాలు ఉపవాసం ఉన్నాను. 40 రోజులు ఉపవాసం, చాలా కట్టిగా ఉపవాసం చేసేవాడిని, మంచినీళ్ళు కూడా తాగేవాడిని కాదు. కానీ నా మైండ్ కరెక్ట్గా లేదు. అంటే రాంగ్ మైండ్తో ఫాస్టింగ్ చేశాను. రిజల్ట్ ఏమొచ్చింది చెప్పండి? ఏమొస్తుంది? అదే వస్తుంది. రాంగ్ మైండ్తో ఫాస్టింగ్ చేస్తే రాంగ్ రిజల్ట్ వస్తుంది.
అందుకే రైట్ మైండ్తో నువ్వు చేయాలి. రైట్ మైండ్ ఏంటి? దేవుడు చేశాడు కాబట్టి కృతజ్ఞతతో ఉపవాసం ఉండు. అసలు నీకు ఉపవాసం ఉన్నట్టే తెలీదు. అదే 40 రోజులు నువ్వు నిష్టగా చేయాలనుకుంటావు కదా, మనకు అప్పుడు కడుపులో ఆకలి అయిపోతూ ఉంటుంది. ఎప్పుడు ఆకలి అవుతుంది, కానీ అప్పుడు 3 ఎప్పుడు అవుతుందా టైం పెట్టుకుంటాం మనం. 3 అయ్యాక తిందాం, 3 అయ్యాక తిందామంటే ఈలోపు ఎలకలు పరిగెడతాయి అంటాం కదా. అట్లా ఆకలి అయిపోతూ ఉంటుంది. ఈ పక్కన మసాలా వాసనలు అవి ఇవి వచ్చేస్తూ ఉంటాయి. అంటే నువ్వు నిష్టగా చేయాలనుకుంటే. కానీ దేవుని మీద ఆధారపడి, ప్రభా నువ్వు చేసినందుకు వందనాలు, నేను 40 రోజులు నీ కొరకు ఉపవాసం ఉంటున్నాను అని చెప్పి తీర్మానం చేసుకొని ఖచ్చితంగా అది మీకు టైం కూడా తెలియకుండానే అయిపోతుంది. అందుకని చూడండి, ఎప్పుడు కూడా మనము సంపూర్ణంలో కాబట్టి పరిశుద్ధపరచలేదు ఆయన. ఈరోజు చాలా పవర్ఫుల్ వర్డ్ చెప్తున్నాను. మీరు సంపూర్ణత నీలో ఉంది కాబట్టి ఆయన పరిశుద్ధపరచలేదు. ఆ వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన ఒక్క అర్పణ పరిశుద్ధపరచబడిన వారందరినీ, అంటే ఆ అర్పణ ఏం చేసిందంటే నిన్ను పరిశుద్ధపరిచింది కాబట్టి నువ్వు ఏమయ్యావు? సంపూర్ణుడు అయ్యావు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని నువ్వు సంపూర్ణుడు కాబట్టి ఆయన పరిశుద్ధపరచలేదు. ఆయన అర్పణ నిన్ను పరిశుద్ధపరిచింది కాబట్టి నువ్వు సంపూర్ణుడు అయ్యావు. ఇది ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోండి. ఎప్పుడు కూడా నేను చేస్తే ఇది అయ్యిందని చెప్పకూడదు దేవుని దగ్గర. ప్రభా, అందుకే పాత నిబంధన కాలంలో కూడా దేవుడు వార్నింగ్ ఇస్తాడు. దయచేసి ఒక వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 7వ వచనం చదవండి. సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్ముని ఏర్పరచుకొనలేదు. చూడండి, ధర్మశాస్త్ర కాలంలో కూడా తండ్రి అయిన దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నువ్వేదో విస్తారమైన జనమని, లేకపోతే చాలా మీది పెద్ద కుటుంబం అని మిమ్మల్ని ఎన్నుకోలేదు నేను. అసలు ఆయన మాటలు సరిగ్గా అర్థం చేసుకుంటే ఆయనకి ఫిదా అయిపోతాం మనం, ఆయన ప్రేమకి ఫిదా అయిపోతాం. ఎందుకనంటే నువ్వు గొప్పోడు అని చాలాసార్లు మనకి బలం ఉన్నప్పుడు ఏమంటావంటే, నేను చాలా సేవ చేయగలనని దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అంటావు. మరి కాళ్ళు నొప్పులు వచ్చినప్పుడు అప్పుడు చెప్పం, ఎందుకంటే బలం ఉంది కాబట్టి చెప్పావు. బలం లేనప్పుడు అందుకే ఎప్పుడూ చెప్పకూడదు. ఆయనే చెప్తున్నాడు, నువ్వు విస్తారమైన జనమని, నువ్వు ఏదో గొప్ప వ్యక్తివని, నువ్వు బలవంతుడు అని, నువ్వు ఆస్తిపరుడు అని, లేకపోతే నువ్వు చాలా మంచోడు అని నిన్ను ఎన్నుకోలేదు నేను అని. తర్వాత ఏమని కంటిన్యూ చేస్తున్నాడు చూడండి, సమస్త జనముల కంటే చెప్తున్నాడు. అసలు నువ్వెవరు అంటే లెక్కలో లేని మనిషివి. ఏమన్నాడు? లెక్కలోనే లేవు నువ్వు. అయితే మరి ఎందుకు ప్రభా నన్ను ఎన్నుకున్నావు అని మనం అడగొచ్చు. అక్కడ ఆయన సమాధానం చెప్తున్నాడు చూడండి. అయితే ఆ మాట గమనించండి, అండర్లైన్, నా బైబిల్లో అండర్లైన్ చేసుకున్నాను. యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుక. అందరు చెప్పండి, దేవుడు నన్ను ప్రేమిస్తాడు కాబట్టి నన్ను ఎన్నుకున్నాడు. నేను అసలు లెక్కలో లేని మనిషిని, నేను విస్తారమైన జనం కాదు, లేకపోతే మంచి పెద్ద కుటుంబం కాదు, లేకపోతే మంచి ధనవంతుడిని కాదు. నన్ను ఎందుకో చూజ్ చేసుకున్నాడంటే ఆయన నన్ను ప్రేమించాడు. పర్సనల్ అది. ఇప్పుడు కూడా నీ పర్సనల్ లైఫ్లో కొన్ని ఉంటాయి. నా పర్సనల్ అంటామా లేదా? ఈ దేవుని ప్రేమ కూడా నీ పర్సనల్ అయి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని అందుకే దావీదు ఏమంటాడంటే, యెహోవా నా కాపరి అన్నాడా, లేకపోతే యెహోవా ఎవరి దేవుడా అన్నాడా? నా కాపరి అంటే చాలా క్లోజ్, పర్సనల్. ఆయన పర్సనల్ అది. నా కొండ అంటాడు, నా కోట అంటాడు. ఆయనకి ఏ భాష వచ్చిందో ఆ భాష మాట్లాడాడు. అంటే నీ పర్సనల్ అయి ఉండాలి కొన్ని విషయాలు. ఆ కొన్ని విషయాల్లో దేవుని ప్రేమ నీ పర్సనల్ అయి ఉండాలి. చూడండి, మీ భర్త ప్రేమించడం అనేది నీ పర్సనల్, అవునా కాదా? నీ భార్య నిన్ను ప్రేమించడం అనేది భర్త పర్సనల్, అది భార్య పర్సనల్. అంటే అలాగే దేవుడు కూడా ఆయన ప్రేమ నీ పర్సనల్ అయి ఉండాలి. దేవుని ప్రేమ, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని గర్వంగా చెప్పుకోవాలి. ఎందుకు ప్రేమిస్తున్నాడు అని ఎవరైనా అడిగారనుకో, ఏమో నాకు తెలియదు, ప్రేమిస్తున్నాడు. నిజంగానే ఆయన ప్రేమకి కారణం నువ్వు చెప్పలేవు, నేను చెప్పలేవు. నేను మొన్న చెప్పాను కదా, మాస్లామణి గారు రాసిన పాట ఏంటది, పాడండి. కాదు బాసిలేని సిలువలని అందులో ఒక వచనం ఉంటుంది కదా, ఎందులకో ఆయనకి
ఆయన రీసెర్చ్ చేశాడంట దేవుని ప్రేమను రీసెర్చ్ చేస్తే రీజన్ దొరకలేదు, ఎందుకు ప్రేమించాడో అర్థం కాలేదు. పాడండి ఒకసారి ఆ పాట. అందదయా స్వామి నామదికి అందులకే భయముంది తిని. బాసిల్లెను పాపక్షమా. చాలు, దయచేసి గమనించండి. ఆయనకి అర్థం కాలేదట ఎందుకు ప్రేమిస్తున్నాడు. మాస్లామణి గారు రాసినప్పుడు అందుకే భయం వేసిందట. ఆ రాత్రి కొన్ని దినాలు ఆలోచించాడంట, ఎందుకు ప్రభా నన్ను ప్రేమిస్తున్నావంటే ఆన్సర్ దొరకట్లేదట, జవాబు దొరకట్లేదు. అప్పుడు ఆ పాట రాసుకున్నాడట, ప్రభా అందుకే భయం వేస్తుంది ప్రభా, నువ్వు ప్రేమిస్తుంటే భయం వేస్తుంది, ఎందుకంటే ఎందుకు ప్రేమిస్తున్నావో తెలీదు. నేను అలాంటి ఇక్కడ రాశాడు కదా ఆల్రెడీ, నువ్వు లెక్కకు తక్కువే, నీ లెక్కలేని ప్రజలవు, నువ్వు లెక్కలేని వ్యక్తివి నువ్వు. మనం అంటాం రికగ్నైజ్ చేయలేదంటాం, ఎక్కడికన్నా పెళ్ళికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనం పలకరించలేదానికి ఎలా ఉంటుంది, వాళ్ళు నన్ను గుర్తించలేదండి అంటాం. అసలు నీకు గుర్తింపు లేని వ్యక్తివి. కొంతమంది మనకి ఇంకా ఇప్పటికీ ఆధార్ కార్డు లేని ప్రజలు ఉన్నారు, తెలుసా మీకు? ఐసోలేటెడ్ పీపుల్ అంటాం. అంటే వాళ్ళు గుర్తింపు లేని వ్యక్తులు ఉంటారు అడవుల్లో, వాళ్ళకి ఏముండదు, ఆధార్ కార్డు ఉండదు, వాటర్ కార్డు ఉండదు, ఏముండదు, గుర్తింపు లేని ప్రజలు. అలాంటి ప్రజల్ని దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు గొప్పోడు అని ఎన్నుకోలేదు, నిన్ను ప్రేమించాను కాబట్టి ఎన్నుకున్నా. తర్వాత అంటాడు చూడండి ఇంకొక వచనం, అంటే ఈ మాట చాలాసార్లు అంటాడు అన్నమాట ఆయన. ఈ మాటని ఎక్కడెక్కడ అంటాడంటే మళ్ళీ ఇంకొకసారి 9వ అధ్యాయం 5వ వచనం అనుకుంటా చూడండి, 5వ వచనం చదవండి. వచ్చి దాన్ని స్వాధీనపరుచుకొని నీ నీతి అయినను. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు రాజ్యమును స్వతంత్రించుకోబోతున్నారు. ఏం చెప్తున్నాడంటే, నువ్వు నీతి గలవాడు కాబట్టి రాజ్యాన్ని తీసుకోవట్లేదు, లేకపోతే నువ్వు నీలో యథార్థత ఉంది కాబట్టి నువ్వు రాజ్యాన్ని తీసుకోవట్లేదు. మరి ఎందుకు ప్రభా, మరి నేను ఎలా స్వాధీనపరచుకుంటున్నానంటే ఆయన చెప్తున్నాడు ఏమని, అంటే నీ స్థాపించుటకై వెళ్ళగొట్టుచున్నాడు. అంటే కొన్నిసార్లు మనం తిరగబడే ప్రజలమని తెలుసు. అంటే మనలో నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఏ సంపూర్ణత మనలో లేదు. మనం ఎప్పుడు తిరగబడతామో మనకి తెలియదు. దేవుడి మీద తిరుగుబాటు చేయడం అంటే కొట్లాటకి వెళ్ళడం కాదు. కొన్నిసార్లు చర్చికి వెళ్తే ఏమీ జరగట్లేదు, నేను వెళ్ళను అని మానేస్తారు. అలా చాలామంది ఉన్నారు. నా కార్యాలే జరగలే, నేను వెళ్ళను. నీకు జరిగితే నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను, సాతాను నిన్ను శోధించకూడదంటే ఒక తీర్మానం చేసుకోవాలి. ఏంటంటే, ప్రభా నువ్వు నాకు చేసినా నువ్వే నా దేవుడు, చెయ్యకపోయినా నువ్వే నా దేవుడు. అలా తీర్మానం చేసుకుంటే అసలు సాతాను మీ దగ్గరికి రాదు, మీకు ఏ అసమాధానం ఉండదు, మీ జీవితంలో సంతోషం ఆనందమే. ఎందుకంటే ఇక్కడ ఇది బంధుత్వం. నువ్వు ఆ తీర్మానం, ఇప్పుడు డాడీతో నా బిడ్డలు ఇద్దరు డాడీ నువ్వు అది చేస్తేనే నా తండ్రి అంటారు వాళ్ళు, నాకు ల్యాప్టాప్ కొంటేనే మా డాడీ నువ్వు, లేకపోతే కాదంటారా? అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? మాకు ఏం రిలేషన్ ఉంది? తండ్రి పిల్లలు అంతే. ఇది నీకు తెలియాలంటే నువ్వు దేవుని దగ్గర ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే, ఇది చేస్తేనే ప్రభా నేను నమ్ముతాను అనకూడదు, లేకపోతే ఇది చేస్తేనే నువ్వు నా దేవుడు అనకూడదు. ప్రభా నువ్వు చేసినా చెయ్యకపోయినా నువ్వే నా దేవుడు, అంతే. ఆ తీర్మానం నువ్వు చేసుకున్న రోజున నువ్వు ఎంత హ్యాపీనెస్ ఉంటుందంటే, ఆ సాతాను నీ దగ్గరికి రావడానికి భయపడతాడు. ఇంకేం రీజన్తో వస్తాడు? చెయ్యకపోయినా ఆయనే దేవుడు అన్నావు అంటే ఇంకేం తీసుకుని వస్తాడు? ఒకవేళ అలా చేస్తేనే దేవుడు అన్నావు అనుకో, అప్పుడు ఆడికి రీజన్ దొరుకుతుంది. వచ్చి నీ చెవిలో గురుగురు అంటాడు, గుయ్యి అని. ఏమని? చేయలేదుగా నవ్వుతూ ఉంటాడు. నవ్వుతూ ఉంటే నీకు కోపం వస్తుంది. నిజమే చేయలేదుగా. ముందు అంటావు చేయలేదుగా అంటావు ఆడితో.
అనగానే ఇద్దరు ఒకటైపోయి చర్చ్ మానేస్తాం. దయచేసి గమనించండి, ఇది అంటే నిజంగా జరిగే విషయాలు ఇవి. కాబట్టి దేవుడు నీ సంపూర్ణతను బట్టి కాదు. ఈ రాత్రి ఒక విషయాన్ని మీకు చెప్తున్నాను ఏంటంటే, నీ సంపూర్ణత ఏమీ పనిచేయదు ఆయన దగ్గర. ఆయన అర్పణ నిన్ను పరిశుద్ధపరిచింది. హల్లెలూయా. ఆ పరిశుద్ధపరిచింది కాబట్టి నువ్వు సంపూర్ణుడు అయ్యావు, సంపూర్ణురాలయ్యావు. ఈ రోజున నేను సంపూర్ణుడిని, నేను నీతిమంతురాలని, నీతిమంతుడిని అని ఎందుకు చెప్పుకుంటామంటే ఆయన అర్పణ చేత పరిశుద్ధపరచబడ్డావు కాబట్టి సంపూర్ణత వచ్చింది. అంతేగాని ఎప్పుడు కూడా నేను ఇవి చేశాను కాబట్టి దేవుడు నన్ను దీవించాడు అనకూడదు. నువ్వు ఎందుకు చేసావంటే నిన్ను దీవించాడు కాబట్టి చేశాడు. మీకు వచ్చే వారంలో ఇది కూడా చెప్తాను, ఈ టైం టేబుల్ కూడా. ఇది ఏంటి పాస్టర్ గారేమో ఇది సమాప్తమాయను అంటారు, కానీ నా జీవితంలో ఇంకా ఏమీ సమాప్తం అవ్వలేదు. చాలామందికి డౌట్స్ వస్తాయి కానీ చెప్పరు, పాస్టర్ గారి దగ్గర ఏమనుకుంటారో అని చెప్పరు. కానీ వచ్చే వారం రండి, మండే టు ఫ్రైడే మానకుండా రండి, మీ అన్ని ప్రశ్నలకి జవాబు వచ్చేస్తుంది వచ్చే వారం. చాలా ఇంపార్టెంట్ మెసేజ్ వచ్చే వారం. ఎవ్వరు మానద్దు. ఆ వారం వచ్చిన వాళ్ళకి అన్ని ప్రశ్నలకి జవాబు దొరుకుతాయి. దయచేసి గమనించండి. అందుకని దేవుడు మనకి ఆయన అర్పణ చేత మనం పరిశుద్ధపరచబడ్డాం కాబట్టి సంపూర్ణులుగా ఉన్నాం. దయచేసి ఇంకొక 2 రెఫరెన్స్లు చెప్పి నేను ముగిస్తా చూడండి. 13 హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, దీనికి కంటిన్యూగా చెప్తున్నా చూడండి. 20వ వచనం. గొర్రెల ఎవరైనా మనం కాపరి అంటాం, ఆయన కాపరి కాదు. ఎవరు? గొప్ప కాపరి. ఆయన గురించి చాలా బాగా చెప్పుకోవాలి. నీకు ఎన్ని మాటలు వస్తే అన్ని మాటలు చెప్పాలి. మనము చిన్నపిల్లలు అప్పుడే పుడితే ఎలా మనకు మాటలే రావు, కొత్త భాష వచ్చేస్తుంది. నా కొండ, నా బుజ్జి, రకరకాలుగా ఏదేదో వాడేస్తాం. ఆడెత్తుకుని రకరకాలుగా మాట్లాడేస్తాం కదా. అందుకని దయచేసి గమనించండి, అన్ని మాటలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఈయనకి అలాంటి మాటలు వేసే దగ్గరికి రావు. ఎప్పుడు 7 మోకాలు వేసుకునే ఉంటాం ఆయన దగ్గర. పోనీ ఆయన్ని దావీదు నా కొండ నా కోట ఆయనకు వచ్చినాయి. నా కొండ నా కోట అన్నాడు, చిన్నపిల్లలు అన్నట్టు అన్నాడు ఆయన. నీకు ఎప్పుడైనా వచ్చిందా? ఎప్పుడైనా అన్నారా వేసాయని? నా కొండ నా కోట అన్నారా? అదిగా యామలత సిస్టర్ అందంట, అక్కడ ఇంకొక అర్చన సిస్టర్ ఉంది, ఇద్దరు అన్నారు. పోన్లే, మన చర్చిలో అలాగ అన్నవాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. అందుకని ఎప్పుడు కూడా నీకు ఏం అనాలనిపిస్తే అది అనాలి. ఇప్పుడు హెబ్రీ గ్రంథకర్త పౌలు గారికి ఏమనాలనిపించింది? కాపరి అనొచ్చు ఆయన, కానీ ఆయనకి ఏమనాలనిపించింది? గొప్ప కాపరి. మా డానీ ఇంతే ఉన్నాడు, 3 years 4 years. అప్పుడు మేము ఆరుమూరు వెళ్ళాం, మా బావగారి ఇంటికి వెళ్తే అక్కడ ఈ 12 మంది శిష్యులది, తర్వాత ఈ కోనేరు తర్వాత ఇవన్నీ కట్టారనమాట అక్కడ. అంటే చూపించడానికి ఒక రాజుగారు భీమవరం నుంచి వచ్చి క్రీస్తుని నమ్మి 5 ఎకరాల స్థలంలో ఒక ఎగ్జిబిషన్ లాగా కట్టారనమాట. అదంతా చూడడానికి వెళ్తూ ఉంటారు ఆ ప్రాంతానికి వెళ్ళిన వాళ్ళు. మేము భోజనాలు వండుకుని మేము కూడా వెళ్తే మా డానీ 3-4 సంవత్సరాలు అదంతా తిరుగుకుంటా గొప్ప యేసయ్య అది ఇలా తిరిగేవాడు. ఎందుకనేవాడు తెలియదు, ఆడికి చిన్న పిల్లాడు, కానీ గొప్ప యేసయ్య అనేవాడు. ఆడు ఎందుకు అనేవాడో తెలియదు. ఇప్పుడు చెప్తుంటే ఆడు నవ్వుతాడు, కానీ అంటే నిజమే గొప్ప. ఇక్కడ చూడండి, ఆయన ఏమన్నాడు? గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు. ఈ రక్తం ఎలాంటిదంటే మామూలు రక్తం కాదు, గొప్ప కాపరి రక్తము. తర్వాత ఈ రక్తం ఏంటంటే నిత్య నిబంధన చేశాడు. ఆ నిబంధన ఎలాంటిదంటే చూడండి, ఎవరైనా అగ్రిమెంట్ చేసుకుంటారు, అగ్రిమెంట్లో ఎలా ఉంటుందంటే 50-50 ఉంటుంది. లేకపోతే ఇల్లు కొనుక్కున్నా కూడా ఇంతకు అమ్ముతున్నాను, ఇంత నాకు ఇవ్వాలని అగ్రిమెంట్ ఇద్దరిదే ఉంటుంది అగ్రిమెంట్. కానీ దేవుని అగ్రిమెంట్ ఎలాంటిదంటే ఆయన 100 నీ 0. ఇది అగ్రిమెంట్ అయింది. ఆయనదేమో 100, నీదేంటి 0. దేవుడు చేసిన అగ్రిమెంట్ అది. అందుకే అబ్రహాంకి ఆ రాత్రి ఒక నిబంధన చేసినప్పుడు ఆయనకి నిద్ర వచ్చేదాకా రాలేదు. ఆయన ఎందుకు రాలేదంటే నిద్ర రాకపోతే అబ్రహాంతో నిబంధన చేయాలి. అప్పుడు అబ్రహాం ఏమంటాడంటే నాది కూడా ఉంది ఇందులో అంటాడు. అందుకే ఆ రోమా 4లో అంటాడు, అబ్రహాం అతిశయపడడానికి ఏమీ లేదట, ఎందుకంటే నిద్రపోయాడు. నిబంధన యేసయ్యతో చేశాడు ఆ రాత్రి. ఆ పశువుల్ని ఖండించి
ఆ మధ్యలో ఇలా ఈగలు తోలుకుంటా నిద్రపోతే అగ్ని నడుచుకుంటూ వచ్చింది. తండ్రి ఇటు నుంచి వచ్చాడు, ఇద్దరు అగ్రిమెంట్ చేసుకున్నారు. అంటే తండ్రి కుమారుల అగ్రిమెంట్ అది, మనదేమీ లేదు, అబ్రహాందేమీ లేదు. అందుకే చూడండి ఇక్కడ మన ప్రభువును నిత్య నిబంధన సంబంధమగు రక్తమును బట్టి, అందరూ అనండి, రక్తమును బట్టే, నీది నాది ఏమి లేదు, రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో, అంటే అక్కడ ఫుట్ నోట్లో ఏముంది, మీలో, అంటే మనలో, అంటే నువ్వేమనుకుంటున్నావంటే నేను ఏదో మంచి పనులు చేస్తున్నాను కదా, అవన్నీ నేను చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, ముందుదాక హెబ్రీ పత్రికలో చదివాం, నీ సంపూర్ణత, నీ పరిశుద్ధత అర్పణతో వచ్చింది, యేసయ్య అర్పణ చేస్తే వచ్చింది. ఇక్కడేం చెప్తున్నాడంటే ఆయన రక్తము, అర్పణలో రక్తం చిందించాడు. ఆ చిందించిన రక్తం ఏంటంటే నిబంధన రక్తము. నువ్వు అడగలేదు, ఆయనే తండ్రితో ఒప్పందం చేసుకుని ఆ రక్తాన్ని చిందించి ఇప్పుడు ఆ రక్తమును బట్టి యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి, ఎవరి దృష్టికి, తండ్రి అయిన దేవుని దృష్టికి అనుకూలమైన దాన్ని నీతో జరిగించుకుంటున్నాడు, నీతో నాతో. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇందులో నీది నాది ఏమనుందా? ఏముంది ఇందులో? రక్తం ఉంది, అంతే. నిబంధన సంబంధమగు రక్తం ఉంది కాబట్టి నువ్వు మంచి పనులు చేస్తున్నావు. నేను ఎప్పుడు చెప్తాను, నువ్వు మంచి పనులు చేసావు కాబట్టి, నీతి పనులు చేసావు కాబట్టి నీతిమంతుడిని చేయలేదు నిన్ను. నువ్వు నీతిమంతుడు అయ్యావు కాబట్టి నీతి కార్యాలు చేస్తున్నావు. హల్లెలూయా. ఇప్పుడు నేను చాలా ఉదాహరణలు చెప్తూ ఉంటాను. కుక్క భౌభౌం అన్నది ఎందుకన్నది? అది కుక్క కాబట్టి భౌభౌం అన్నది. ఇప్పుడు కుక్కని మియావ్ అనమంటే అంటది అది. ఇప్పుడు నీతిమంతుడిని నేను చేశాడు కాబట్టి ఇప్పుడు నువ్వేమంటావు? నీతి కార్యాలు నీలోంచి వస్తాయి. హల్లెలూయా. అంతేగాని కుక్క భౌభౌం అనకపోతే అది కుక్క కాదా? అప్పుడప్పుడు అది ఏమనకుండా అలా పడుకుంటుంది. కుక్క కాదా? అప్పుడు బహు అనలేదు కాబట్టి కుక్క కాలేదంటవా? కొన్నిసార్లు నీ ద్వారా నీతి కార్యాలు రాకపోవచ్చు, కానీ నువ్వెవరు? నీతిమంతుడివే, నీ జన్మే అది. ఇప్పుడు కుక్కగా పుట్టింది కాబట్టి అది బహుం అనకపోయినా అది ఏంటది? కుక్కే. అలా చూస్తున్నారేటబ్బా, ఇప్పుడు కుక్క కదా ఏంటది? ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది, కుక్కే కదా కుక్క. ఇప్పుడు కుక్కని నువ్వు పిల్లిలాగా మియావ్ అనమంటే అంటదా? అనదు. అది అనకపోయినా మియావన భౌమో అనకపోయినా అది కుక్కే. అలాగే నీతిమంతుడు కాబట్టి నీతి కార్యాలు చేస్తావు నువ్వు, అంతేగాని నీతి కార్యాలు చేసావు కాబట్టి నిన్ను నీతిమంతుని చేయలేదు ఆయన. హల్లెలూయా. అందుకని దయచేసి ఇక్కడ గమనించండి, నువ్వు మంచి కార్యాలు దేవునికి దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో ఎందుకు జరిగిస్తున్నాడు? అక్కడ రాశాడు పైన, నిబంధన సంబంధమగు రక్తమును బట్టి. హల్లెలూయా. అక్కడ రాశాడు క్లియర్గా, రక్తమును బట్టి అన్నాడు. అందరూ రక్తమును బట్టి నీలో ఏం జరుగుతున్నాయి? మంచి పనులు చేస్తున్నావు. నువ్వేమనుకుంటున్నావు అంటే నేను మంచి పనులు చేస్తున్నాను కాబట్టి దేవుడు నన్ను దీవించాడు అనుకుంటావు. నో. ఈ రాత్రి ఆయన అలా అంటే అర్థం ఏంటంటే ఆయన రక్తం యొక్క విలువ నువ్వు తగ్గించినట్టు. ఆయన రక్తమును బట్టి నీలో అనుకూలమైన దాన్ని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు సిద్ధపరచునుగాక. అంటే ప్రతి మంచి కార్యము జరగాలంటే ఏం కావాలి నీకు? ఆయన రక్తమును బట్టి. నీ జీవితంలో జరిగే ప్రతి మంచి కార్యము దేన్ని బట్టి? ఆయన అర్పణ, ఆయన రక్తము, అంతే. క్లియర్గా వాక్యంలో రాశాడు. అయినా మనం ఎన్నోసార్లు ఈ వాక్యాలు చదివాం, కానీ ప్రతిసారి మనకి సాతానుగాడు మనలో ఒక అతిశయం పెడతాడు. ఏంటంటే నువ్వు చేసావు కదా అందుకే దేవుడు దీవించాడు, సాక్ష్యం చెప్పి లేగు అంటాడు. లేగు అనగానే మనం ఏమనుకుంటామంటే దేవుడే చెప్పాడు అది అనుకుంటాం. కొన్నిసార్లు సాతానుగాడు ఎక్కడో ఉంటాడు, చర్చిలో ఉంటాడు. ఎందుకంటే దేవుని ప్రజలు ఎక్కడుంటారు? చర్చిలో ఉంటారు కాబట్టి ఇక్కడికే వస్తాడు. ఇక్కడికి వచ్చి నిన్నేమంటాడంటే నువ్వు ఉపవాసం ఉన్నావు కదా అందుకే నీకు ఈ కార్యం జరిగింది, వెళ్ళి సాక్ష్యం చెప్పు అంటాడు. అంటే సాక్ష్యం నువ్వు చెప్పగానే దేవుని విలువను తగ్గించేశావు. నీలో ఆ మంచి కార్యం చేసింది ఎవరు? ఆయన అర్పణ, ఆయన రక్తము. రాశాడు క్లియర్గా, రక్తమును బట్టి. అందుకని సాక్ష్యం చెప్పేటప్పుడు ఆలోచన చేయాలి, ఇది దేవుడిచ్చాడా సాతానుగాడు ఇచ్చాడా? సాతానుగాడు చాలా ఇస్తాడు నీకు ఇన్ఫర్మేషన్. మనకంటే ఎక్కువ దేవుడి గురించి ఎవరికి తెలుసు? ఎంత బాగా చెప్పారు ఈ ప్రశ్న.
ఈ ప్రశ్నకు మాత్రం జవాబు టక్క చెప్పారు. సాతాను మనకంటే యేసయ్య గురించి బాగా తెలిసినోడు ఎవడు? వాడే సాతానుగాడు. అందుకని దయచేసి గమనించండి, ఎప్పుడు కూడా సాక్ష్యం చెప్పేటప్పుడు ఆలోచన చేయాలి, ఇది దేవుని దగ్గర నుంచి వచ్చిందా, సాతాను దగ్గర నుంచి వచ్చిందా? ఇన్ఫర్మేషన్ కొన్నిసార్లు వాడే ఇస్తాడు, వాడిచ్చి దేవుని మందిరంలో యేసయ్య విలువ తగ్గిస్తాడు. అందుకే ఎప్పుడు కూడా నీ జీవితంలో వాక్యమును బట్టి సాక్ష్యం చెప్పాలి. నీ సాక్ష్యం ఏమై ఉండాలంటే వాక్యం అయి ఉండాలి. వాక్యం ఏం చెబితే అదే నిజం. అంతేగాని నువ్వేదో చేశావు కాబట్టి దేవుడు నిన్ను పరిశుద్ధపరచలే. ఆయన అర్పణ చేత నీ మంచి పనులు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆయన రక్తమును బట్టి, ఆయన రక్తమును బట్టి వచ్చాయి. చూడండి, చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. మీకు ఒక చిన్న ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్తాను. చూడండి, పేతురు రక్తంలో కడగబడ్డాననే గమనం లేనప్పుడు, రక్తంలో లేకపోతే అర్పణ చేత నాకు ఇది జరిగిందని అవగాహన లేనప్పుడు ఏం చేశాడంటే ఆ గెత్సేమనే తోటలో యేసయ్యని పట్టుకుంటాకు వచ్చారు. పట్టుకుంటాకు వస్తే అసలు నాకే ఆశ్చర్యం అనిపించింది. టక్కనే కత్తిలాగి, మరి పంజాబోడో ఏంటో తెలియదు నాకు, ఈ పేతురు టక్కన కత్తిలాగి ఏం చేశాడు? ఈయనకి ఎవరు చెప్పారో కత్తి పెట్టుకోమని? అసలు నాకు అప్పటి నుంచి ఇదొక ఈ ప్రశ్నకి ఆ జవాబు దొరుకుతలేదు. అసలు పంజాబ్ వాళ్ళు కత్తి పెట్టుకో, వాళ్ళకి లైసెన్స్ ఇచ్చారు. అసలు జాలర్ దగ్గర కత్తి ఉంటుందని నాకు తెలియదు. పోనీ వేటగాడి దగ్గర కత్తి ఉంటే ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు ఈయన చేపలు పట్టేవాడి దగ్గర వాళ్ళు ఉంటుంది, కానీ కత్తి ఎందుకు ఉంటుంది? మీకు ఏమైనా అర్థమైతే ఎప్పుడన్నా? మీకు అర్థమైతే నాకు కూడా చెప్పండి. అసలు ఎందుకు కత్తి పెట్టుకొని తిరుగుతున్నాడో నాకు అర్థం కాలేదు. మరి ఈయనకి ఏం డౌట్ వచ్చిందో ఏంటో నాకు. ఇది బైబిల్ బాగా దేవుడిని అడగాలి ఎప్పుడైనా, ఎందుకు ఈయన కత్తి పెట్టి తిరుగుతున్నాడు అని. మిగతా వాళ్ళ దగ్గర లేదు కత్తి, ఈయన ఒక్కడే కత్తి పెట్టి తిరుగుతున్నాడు. ఈయనకి అర్పణ విలువ తెలవలేదు, రక్తం గురించి అర్థం కాలేదు. అర్థం కానప్పుడు ఏం చేశాడంటే కత్తి తీసి నేను మంచి పని చేస్తున్నా, దేవుని కార్యం చేస్తున్నానని ఏం చేశాడంటే టక్కని తీసి చెవి నరికేశాడు. ఇప్పుడు అది చెప్పండి, దేవుడిచ్చిన ఇన్ఫర్మేషనా, సాతాను గాడు ఇచ్చిన ఇన్ఫర్మేషనా? అంటే కత్తితో నరకడం అనేది దేవుని ఇన్ఫర్మేషన్ కాదు. అంటే పేతురు దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ లేదు, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది, రాంగ్ బిలీఫ్ ఉంది. అందుకే ఆయన జీవితం సరిగ్గా లేదు. వెంటనే యేసయ్య వార్నింగ్ ఇచ్చాడు, కత్తి తీసిన వాడు కత్తితోనే బ్రతుకుతాడు, జాగ్రత్త, కత్తి పక్కన పెట్టని మళ్ళీ ఆ చెవిని అతికిస్తాడు. అయితే మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇదే పేతురు గారికి తర్వాత అర్థమైంది, ప్రభువా నా కార్యములు బట్టి, నా మంచితనాన్ని బట్టి నేను పరిశుద్ధపరచబడలేదు, నేనేదో గొప్పోడిని కాబట్టి నన్ను నువ్వు ఎన్నుకోలేదు, నేను ఆఫ్టర్ ఆల్ లెక్కలేని వ్యక్తిని, గుర్తింపు లేని వ్యక్తిని, అయినా నన్ను ఎందుకు ఎన్నుకున్నావంటే కేవలము నీ అర్పణ, నీ రక్తము అని ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు మందిరానికి వెళ్తున్నాడు. కుంటోడు అక్కడ కూర్చుని ఉంటే వాడిని టక్కని చేయి పట్టుకుని యేసునామములో లెగు అని లేపాడు. చెవి నరికిన వ్యక్తి బాగు చేయడం ప్రారంభించాడు. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ మంచి కార్యాలు? పేతురు ఏదో చేస్తే రాలే. పేతురికి ఏమర్థమైందంటే ఆయన రక్తమును బట్టి. అక్కడ అంటాడు, ఇది నా భక్తి చేత. మీరు చదవండి కావాలంటే హెబ్రీ అపోస్తుల కార్యాలు చివరిగా అదొక్కటి చదువుకొని ముగిస్తాం. దయచేసి అపోస్తుల కార్యాలు 12వ వచనం చదవండి. 3వ అధ్యాయం 12వ వచనం. ఇట్లా నేను అని చెప్పి, అంటే వీళ్ళు ఏం ఆశ్చర్యపోతున్నారంటే, అయ్యో ఈ పేతురు గారు చదువులేని వ్యక్తి కదా, ఈ పేతురు గారు ఆఫ్టర్ ఆల్ చేపలు పట్టుకునేవాడు కదా, అంటే ఎవడికి నచ్చినట్టు వాడు మాట్లాడుతున్నాడు. అంటే ఎప్పుడు కూడా మనిషిని మన ఈ లోకానుసారమైన గుర్తింపులతో ఐడెంటిఫై చేస్తారు, లేకపోతే రికగ్నైజ్ చేస్తారు. కానీ పేతురు గారు గుర్తింపు అది కాదు. అందుకే వీళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. పేతురు మనతో తిరిగిన పేతురేనా ఆయన? చేపలు పట్టే వ్యక్తేనా ఆయన? ఈయన చదువులేని వ్యక్తి కదా ఆయన? ఇలా ఆశ్చర్యంగా చూస్తుంటే అప్పుడు ఒక మాట చెప్తున్నాడు చూడండి, మా సొంత శక్తి చేతనైనను. ఇది ఎప్పుడు నీలో ఉండాలి. నీలో ఎప్పుడు అతిశయం రాకూడదంటే ఒక్క విషయం ఉండాలి, ప్రభా నీ అర్పణ, నీ రక్తము చేతనే నేను కలిగి ఉన్నది ఏదైనా, నా భక్తి అయినా, నా నీతి అయినా, నా పరిశుద్ధత అయినా, ఏది నాలోంచి బయటకు వచ్చినా ఏదంటే నన్ను బాగు చేసింది ఏంటంటే నీ సిలువ అర్పణ, నీ రక్తమును బట్టి అని చెప్పాలి. ఇక్కడ ఏమంటాడంటే నా సొంత శక్తి కాదు, నా భక్తి కాదు. తర్వాత ఏమన్నాడమ్మా? అంటే వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే
పేతురు గారి సొంత శక్తి. ఈయన చాలా భక్తిపరుడు ఈయన. అందుకే ఈ కుంటోడు బాగుపడ్డాడు. అంటే దృష్టి ఎవరి మీదకి వెళ్ళింది? కానీ అర్పణ ఎవరిది? మనం అంటాం కదా, ఏంటి ఏమంటాం, సొమ్ము ఒకటిది సోకొకటిది అన్నట్టుగా వీళ్ళు ఏమంటున్నారంటే అసలు అర్పణ రక్తం ఆయింది. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే పేతురు గారి భక్తి, పేతురు గారి శక్తి, ఇట్లా మాట్లాడుకుంటుంటే అప్పుడు అనుకుంటున్నారు, ఎందుకు మీరు అలా తేర్చేస్తున్నారు, నన్ను ఎందుకు తేర్చేస్తున్నారు? నా భక్తి కాదు, నా శక్తి కాదు, మరి ఏంటి అంటే అక్కడ చెప్తున్నాడు. అనగా హల్లెలూయా, యేసయ్యను మహింపరిచాడు. తర్వాత మీరు ఆయనను అప్పగించితిరి, పిలాతు ఆయన విడుదల చేయుటకై నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులమని చెప్పి ఇప్పుడు రీజన్ చెప్తున్నాడు. ఎవరు ఇతన్ని బాగు చేశారు, ఏంటి కారణం అంటే వీడి భక్తి కాదు, వీడి శక్తి కాదు, అలాగే నా శక్తి కాదు, నా భక్తి కాదు. వీడు బాగుపడడానికి ఒక స్టోరీ చెప్పాడు. ఆ 3 వచనాల్లో చెప్పి ఆ 16 వచనంలో అసలు రీజన్ చెప్తున్నాడు. ఏంటంటే ఆయన నామమందలి విశ్వాస మూలముగా, ఆయన నామమే, హల్లెలూయా, యేసు నామమే, హల్లెలూయా, యేసు నామమే మీరు చూచి ఎరిగియున్న వీనిని బలపరిచెను. మీరు అనుదినము డైలీ లైఫ్లో నిన్ను చూస్తూ ఉంటారు, చాలామంది నిన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సడన్గా నీ లైఫ్ చేంజ్ అయిపోయింది అనుకో, ఆశ్చర్యం కలుగుతుంది. ఓహో, ఈమె చాలా భక్తిగా ఉందనుకుంటా. ఈయన ఇప్పుడు మీకు ఎందుకు ఈ 40 రోజులు ఏదైనా కార్యం జరిగింది అనుకోండి, సాతాను గారు చెవిలో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఏమనంటే 40 రోజులు వెళ్ళావు కదా, అందుకే జరిగింది అంటాడు. ఇక్కడ పేతురు గారిని అదే చూస్తున్నాడు. ఈ వ్యక్తి భక్తి ఈళ్ళు ఆయన ఉండాలి, లేకపోతే పేతురు గారిలో ఆయన ఉండాలి. లేకపోతే ఈడు పుట్టి ఏమంటారు కుంటివాడు, వీడు ఎలా నడిచాడు? ఇది అసంభవం, అసాధ్యం. భక్తి వల్లనే ఇది జరిగింది అని చెప్తున్నారు వాళ్ళు. అప్పుడు పేతురు గారు చెప్తున్నారు, ఇది భక్తితోటి కాదు నాయన, ఇది యేసయ్య అర్పణ, ఆయన బలి అర్పణ, ఆయన రక్తమును బట్టి వీడు బలపరచబడ్డాడు. హల్లెలూయా. ఈ రాత్రి ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే బలపరచబడాలని ఆశపడుతున్నారో మీ జీవితంలో ఒకే ఒకటి గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు అర్పణ, ఆయన రక్తమును బట్టి, ఆయనను బట్టే, ఆయన నామమే మనల్ని బలపరిచేది. అంతేగాని మేబీ మనలో భక్తి ఉంటుంది, మనలో విశ్వాసం ఉంటుంది, మనలో అన్నీ ఉంటాయి. కానీ నువ్వు ఎప్పుడు కూడా తండ్రి ఎదుట వాటిని కాదు, ఆయన కుమారుని పేరెత్తాలి. హల్లెలూయా. యేసు నామమే నిన్ను నన్ను బలపరిచింది. మన భక్తి వాళ్ళు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. అందుకని అది కాదు, యేసు నామమే. హల్లెలూయా. యేసయ్య అర్పణ రక్తమును బట్టి మనం బలపరచబడ్డాం.